ఇప్పుడు గొడవ జరిగింది. అప్పటిదాకా తన వెంట నడిచిన లోతు తనను విడిచిపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు. కానీ లోతు వెళ్ళిపోయిన తరువాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాముని ఎత్తిపట్టడం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాము సంతతిని వాగ్దానములతో దీవించటం మొదలుపెట్టాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? గొడవ కీడా మేళ. హలో, మరి అట్లయితే మీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు నెత్తిన వస్త్రం వేసుకొని కూర్చుంటున్నావు? ఈ వచనాలు ఎందుకు గుర్తుండవు నీకు? మనుషులం కాబట్టి వింటాం, వదిలేస్తాం కాబట్టి. నిజంగా ఈ 2 వచనాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ కూటానికి న్యాయం జరిగిద్ది. ఇక నీకు మెంటల్ టెన్షనే ఉండదు, ఆందోళనే ఉండదు, వేదన, అశాంతి, కన్నీరు ఉండదు. సంతోషం, సమాధానం, ప్రశాంతత ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏదొచ్చినా నీ డైలాగ్ ఒకటే, రాని అదంతా నా సేవ చేస్తుంది. రాని గొడవ వచ్చావా చెయ్యి, నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావా? రావే, వచ్చి సేవ చేసిపో. అల్లరి వచ్చావా? రావే, ఎందుకు వచ్చావు? నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావో వచ్చి చేసిపో. రోగం వచ్చావా? రా, నువ్వు కూడా నాకు సేవ చేయాల్సిందే. సమస్తము దేవునికి సర్వెంట్స్. ఆయన కొడుకులం, కూతుళ్ళమైన మనకు కూడా సమస్తము సర్వెంట్స్.